హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ సొరకాయ పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా సొరకాయ మీద ఉన్న తొక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్లో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అదే పాన్లో ఆయిల్ వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అయ్యాక సొరకాయ ముక్కలను వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయ్యాక పసుపు, కారం వేసి కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసుకొని సొరకాయ ముక్కలు 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి పెసరపప్పు కూడా పూర్తిగా ఉడికిపోయాక అప్పుడు సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ ముందుగానే యాడ్ చేస్తే పప్పు ఉడకదు. కొత్తిమీర వేసి దించేసుకుంటే మన సొరకాయ పప్పు రెడీ. బాయ్.